హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడి ధర్మ. ఈరోజు మనం సొగస్యుడి ధర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షాపింగ్ సెంటర్లో బ్రైడల్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ గారు రెడీగా ఉన్నారు. హలో మోహన్ గారు. హలో. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? నూతన వధువులకు మరియు మా ఆడపడుచుల కోరిక మేరకు సరికొత్త డిజైన్లతో పట్టు హాఫ్ శారీస్ మరియు డిజైనర్ శారీస్. పట్టు శారీస్, హాఫ్ శారీస్, డిజైనర్ శారీస్. ఓకే, 3 వెరైటీస్. సరికొత్త కలెక్షన్స్ మరియు ఓకే, న్యూ వెరైటీస్. ఇప్పుడు మరి ఫస్ట్ ఏది చూపిస్తున్నారు? పట్టు శారీ చూపిస్తారు. పట్టు శారీస్. ఓకే. కంచి పట్టు, మేఘనా పట్టు అంటారండి. కంచి పట్టులోనే మేఘనా పట్టు అంటారు. ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు టోటల్ శారీ మొత్తం. అలాగే పళ్ళు పాట అంతా కూడా మరూన్ కలర్ వచ్చింది. 2 కలర్స్ కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట మొత్తం కూడా మెరూన్ కలర్ మీద ఒక క్రీపర్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఒక లైన్స్ లాగా తీసుకున్నారు. ఒక 5-6 లైన్స్ ఇచ్చారు మనకి పళ్ళులో. అలాగే బోర్డర్ చూసినట్లయితే మనకి డబుల్ బోర్డర్ ఇచ్చారు. పైన వచ్చేసరికి స్టెప్ బోర్డర్. పైన మనకి మరూన్ కలర్ కాంబినేషన్, అంటే పళ్ళు కలర్ ఏదైతే ఇచ్చారో సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి మ్యాంగో డిజైన్ తో ఒక బోర్డర్ ఇచ్చారు. తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది. ఈ బ్లూ కలర్ లో మనకి టర్నింగ్ వర్క్ ఇచ్చారు. ఈ ఒక హాఫ్ మాత్రమే మనకి బ్లూ కలర్ కనిపిస్తుంది. ఇంకొక హాఫ్ వచ్చేసి మనకి మరూన్ అండ్ బ్లూ కలర్ మిక్స్ కలర్ వచ్చింది. పైన బోర్డర్ టోటల్ మనకి ఇలాగే వస్తుంది. అలాగే మనకి కడ్డీ బోర్డర్ లాగా 3 వేరియేషన్స్ చూపించారు అనమాట. అంటే ఈ 2 డిజైన్స్ కి ఎడ్జెస్ లో అలాగే మిడిల్ లో వచ్చేసి మనకి జరీతో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఈ శారీకి మనకి ఈ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ లో వచ్చేసి మొత్తం టోటల్ జరీతో డిజైన్ చేశారు. మనకి మ్యాంగో వర్క్ వచ్చింది. దీంట్లో మ్యాంగో వర్క్ అంతా కూడా మనకి మొత్తం జరీతో తీసుకున్నారు. క్రీపర్ పార్ట్ కూడా జరీతో తీసుకున్నారు. ఇది ఏదైతే ఉందో ఇక్కడ మనకి గ్రేప్ కలర్ ఇచ్చారండి. మ్యాంగోలో చిన్న మ్యాంగో వచ్చేసి మనకి గ్రేప్ కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. ఈ 2 కలర్స్ కాంబినేషన్ తో టోటల్ శారీ అంతా కూడా మొత్తం జరీతో డిజైన్ చేశారు. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. సేమ్ బ్లౌజ్ ఏంటి మరి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఓకే, అంటే పళ్ళు బోర్డర్ ఏ కలర్ అవుతుంది మనకి అలానే సేమ్ కలర్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. చాలా బాగుంది. చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మొత్తం అంటే సేమ్ కలర్ వచ్చింది. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి జరీ తీసుకున్నారు. ఇక్కడ అలాగే బ్లౌజ్ లో వచ్చేసరికి జరీ కాకుండా సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ బోర్డర్ మనకి సేమ్ ఇలాగే వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 5400. చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉందండి. 5400 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బనారస్. ఓకే, లైట్ వెయిట్ వల్కలం పట్టు అంటారు. అంటే పట్టులోనే మనకి బనారస్ పట్టు, వల్కలం పట్టు. ఓకే, పట్టులోనే డిజైనర్ సారీ, లైట్ వెయిట్ సారీ. ఓకే, మొత్తం అంతా కూడా మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు టోటల్ సారీ. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్లో మనకి 2 వేరియేషన్స్ చూపించారు. ఒకటి వచ్చేసి మనకి మొత్తం అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. కొంచెం స్మాల్ సైజ్ బూటీస్ అండ్ బిగ్ సైజ్ బూటీస్ తో డిజైన్ చేశారు. ఇంకొకటి వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొంచెం ఎక్కువ జరీ కనిపించే విధంగా డిజైన్ చేసి దానిపైన మనకు ఒక బంచ్ ఇచ్చారనమాట. బుటీస్ టైప్లోనే మనకు ఒక కొంచెం బిగ్ సైజ్లో బంచ్ తీసుకున్నారు. ఇది మనకి 2 వేరియేషన్స్. ఈ 2 వేరియేషన్స్ మిడిల్లో వచ్చేసి మనకి ఒక 2 బోర్డర్స్ లాగా మ్యాంగోస్ డిజైన్ బోర్డర్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. సేమ్ ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఈ బోర్డర్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా పైన బోర్డర్ కంటిన్యూ, స్మాల్ బోర్డర్. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఈ బోర్డర్ వచ్చేసి మనకి కింద కంటిన్యూ అవుతుంది. పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారండి ఇక్కడ. దాంతోపాటు మనకి పళ్ళులో ఏదైతే ఇంకొక బిగ్ సైజ్లో ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. ఆ మొత్తం కలిపితే మనకి స్కర్ట్ బోర్డర్ లా కనిపిస్తుంది. అదేంటంటే మన కుర్చీలో పెట్టినప్పుడు కొంచెం వేరియేషన్ డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. మొత్తం అంటే ఓన్లీ స్మాల్ బోర్డర్ కాకుండా మొత్తం ఎక్కువ జరీ ఇచ్చారు కాబట్టి కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఓకే, అలాగే టోటల్ శారీ అంతా బేస్ వచ్చేసి డార్క్ నేవీ బ్లూ కలర్ అండి. అంటే మనకి చూడడానికి ఎట్లా ఉంటుందంటే బ్లాక్ కలర్ లాగా కనిపిస్తుంది కానీ డార్క్ బ్లూ కలర్ ఇచ్చారు. ఆ బ్లూ కలర్ పైన మనకి మొత్తం అంతా కూడా పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆ బ్యాక్గ్రౌండ్ పైన మనకి ఏంటంటే చిన్న చిన్న బుటీస్ ఇచ్చారనమాట. ఈ మోడల్ కూడా మనకి కల్సం మోడల్ లాగా తీసుకుని జరీతో బుటీస్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి బుటీస్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా కూడా. అలాగే కింద వచ్చేసి మనకి బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు, పైన స్మాల్ బోర్డర్ ఇచ్చారు. మరి ఈ శారీకి బ్లౌజ్ అండి? బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుందండి. ఓకే, బ్లాక్ బ్లాక్ వచ్చేస్తుంది. ఇది మనకి బ్యాక్ సైడ్ నెక్కి హ్యాండ్స్ కి 2 రకాలు యూజ్ చేసుకోవచ్చు. ఓకే,
మొత్తం టోటల్ ప్లెయిన్ కలర్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి బోర్డర్ త్రూ అవుట్ శారీ అంతా ఏదైతే బోర్డర్ ఇచ్చారో పైన బోర్డర్ అలాగే కింద సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ అండ్ నెక్ పార్ట్కి ఇచ్చేసారు అన్నమాట. అంటే ఫుల్ ఇచ్చారు కాబట్టి మనకి మొత్తం వస్తుంది. ఓకే, ఈ శారీ కాస్ట్ 5700. 5700 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కాంజీవరం పట్టు అంటే కంచి పట్టులోనేనా అండి? కంచి పట్టేనండి. ఓకే, స్వర్ణధారాన్ని మా సొంత మగ్గాల మీద మేము తయారు చేయాలి. కాంజీవరంలో స్వర్ణధార పట్టు. ఓకే, ఇది సరికొత్త కలెక్షన్ అండి. టోటల్ బ్రైడల్ కలెక్షన్స్. ఇది మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. ప్యారెట్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్, లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. టోటల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది. మొత్తం అంతా కూడా మనకి ఏంటంటే ఎక్కువ దీంట్లో కలిసిపోతుంది. అంటే మనకి శారీ సెల్ఫ్ కలర్ లాగా డిజైనింగ్ కనిపిస్తుంది. ఈ ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్. ఈ మ్యాంగో డిజైన్ లోపల వచ్చేసరికి మనకి శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో డార్క్ మెరూన్ అండ్ గ్రేప్ కలర్ కాంబినేషన్. ఆ కాంబినేషన్తో మనకి ఇట్లా ఒక చిన్న డిజైన్ ఇచ్చారనమాట. ఈ డిజైన్ వచ్చేసి మనకి 2 సైడ్స్, శారీ పళ్ళుకి 2 సైడ్స్ వస్తుంది. అలాగే టోటల్ సారీ బోర్డర్ చూసినట్లయితే మనకి కడ్డీ బోర్డర్ ప్లస్ పళ్ళు కలర్ ఏదైతే ఉందో లైట్ మెహందీ గ్రీన్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. దాంట్లో ఏంటంటే మనకి లీఫ్ వర్క్ నే మనకి జిగ్జాగ్ లాగా లైన్స్ లాగా అంటే ఇట్లా జిగ్జాగ్ లైన్స్ లాగా తీసుకున్నారు. కాకపోతే మనకి ఒక లీఫ్ లాగా డిజైన్ చేశారనమాట. ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. సెకండ్ బోర్డర్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్, సిల్వర్ కాంబినేషన్. ఓకే, సిల్వర్ కలర్. దాని బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి గోల్డ్ కలర్ తో లైన్స్ ఇచ్చేసి మనకి ఒక శంకు టైప్ లోనే లీవ్స్, ఒక చిన్న చిన్న లీవ్స్ లాగా డిజైన్ వచ్చిందనమాట. శంకు మోడల్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి కింద డబుల్ బోర్డర్ వస్తుంది, పైన వచ్చేసరికి సింగిల్ బోర్డర్ వచ్చింది. అలాగే ఫుల్ శారీ అంతా కూడా మనకి ఎక్కడ గ్యాప్స్ రాకుండా బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి స్ప్రే టిష్యూ ఇచ్చారు. ప్లస్ మనకి టోటల్ ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చేసి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఆ ఫ్లవర్ డిజైన్ లోపల కూడా మనకి మ్యాంగో టచ్ చేశారనమాట. అలాగే మొత్తం కూడా మనకి జరీ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ లో మెరూన్ కలర్ తో పాటు స్ప్రే టిష్యూ ఇచ్చారు. ఫుల్ శారీ మనకి ఇలాగే వస్తుంది. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది. లైట్ మెహందీ కలర్ డిజైన్ కూడా సింపుల్ గా లైట్ డిజైన్ ఇచ్చాడు. ఓకే, లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైన్ చేశారు. దీంట్లో మనకి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బాక్సెస్ టైప్ లో అక్కడక్కడ డిజైన్ ఇచ్చారనమాట. పైన సేమ్ బోర్డర్ అండి. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద కూడా మనకి సేమ్ సైజ్ బోర్డర్ తీసుకున్నారు. కాకపోతే శారీలో వచ్చేసరికి ఈ పార్ట్లో వేరే డిజైన్ వస్తుంది. ఇట్లా మనకి శంకు మోడల్లో డిజైన్ ఇచ్చారని చెప్పాను కదా. ఈ డిజైన్ మిస్ చేసి ఓన్లీ చిన్న చిన్న లీవ్స్ డిజైన్ ఇచ్చారనమాట. అంటే సిల్వర్ కలర్ అండ్ గ్రేప్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేశారు. దీంట్లో సేమ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. ఓకే అండి, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 18,900. 18,900 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఈ సారీ మీద మరియు 10% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ సారీ మీద 10% అంటే ఇప్పుడు చూపించిన సారీస్ అన్నిటి మీద లేదండి, ఈ ఒక్క సారీ మీద. ఓకే, ఈ సారీ మీద ఇప్పుడు చెప్పిన రేట్లో మనకి 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. నెక్స్ట్ సారీ అండి జామ్దాని సీకో మెటీరియల్, లైట్ వెయిట్. ఇప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్ అండి. ఇది ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్. అక్కడక్కడ మనకి పింక్ కలర్ కూడా టచ్ చేశారు. ఇది పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్లో ఓన్లీ ఎల్లో కలర్ లైట్ ఆరెంజ్ షేడ్లో మనకి ఇట్లా లైన్స్ ఇచ్చారనమాట. టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే మొత్తం టోటల్ మనకి థ్రెడ్ వర్క్తో ఇచ్చారు. మిడిల్లో మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తోనే మనకి అంటే సిల్వర్ కలర్ జరీ కాదండి, అది మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది. ఈ థ్రెడ్ వర్క్తో చిన్న చిన్న మామిడి పిందెల డిజైన్ లాగా ఇచ్చారు. తర్వాత 2 సైడ్స్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో ఎడ్జెస్కి బోర్డర్స్ తీసుకున్నారనమాట. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో సేమ్ కింద కూడా మనకి అదే బోర్డర్ రిపీట్ చేశారు. దాంతోపాటు మనకి 3 స్టైల్ బోర్డర్ ఇచ్చారనమాట. 3D స్టైల్లో. ఇక్కడ వచ్చేసి మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, శారీలో మనకి చెక్స్ ఇచ్చారు కాబట్టి చెక్స్ టైప్ లో మనకి ఇక్కడ ఒక బోర్డర్ ఇచ్చారు. ఇంకొక బోర్డర్ వచ్చేసి దీంట్లో మనకి క్రాస్ లైన్స్ రాకుండా ఓన్లీ స్ట్రైట్ లైన్స్ కనిపిస్తున్నాయి. లీవ్స్ టైప్ లో మనకి కొంచెం బిగ్ సైజ్ లో డ్రాప్ టైప్ లాగా డిజైన్ తీసుకున్నారనమాట. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. టోటల్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది శారీ మొత్తం ఫుల్ వచ్చేస్తుంది.
కింద మాత్రం మనకి బిగ్ సైజ్ లో బోర్డర్ ఇచ్చారనమాట. కింద హెవీ బోర్డర్ కనిపిస్తుంది, పైనంతా కూడా మనకి ఎల్లో అండ్ ఆరెంజ్ రెడ్ కలర్ ఈ 3 కలర్ కాంబినేషన్ తో మనకి చెక్స్ డిజైన్ ఇచ్చారు. మనకి పళ్ళు ఏదైతే ఇచ్చారో ఓన్లీ క్రాస్ లైన్స్ తో, సేమ్ క్రాస్ లైన్స్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. లైట్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఓన్లీ క్రాస్ లైన్స్ తో వచ్చింది. పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుంది, అలాగే కింద బోర్డర్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ కంటిన్యూ చేశారు. కాకపోతే ఇక్కడ మనకి చెక్స్ ఇచ్చారు, అంటే టోటల్ శారీలో చెక్స్ ఇచ్చారు, చెక్స్ లేకుండా ఓన్లీ లైన్స్ తీసుకున్నారు అనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత? 1865. నెక్స్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? హాఫ్ శారీస్ అండి. హాఫ్ శారీస్, ఓకే. ఇది కార్వాణి అంటారండి. కార్వాణి గోల్డ్ బార్డర్ సిమ్మర్ క్రష్ అన్నమాట ఇది. ఓకే, కార్వాణి గోల్డ్ బోర్డర్ షిమ్మర్ క్రష్ మెటీరియల్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు యూత్ ట్రెండ్ మొత్తం హాఫ్ శారీస్ మేడం. హాఫ్ సారీస్, అందుకనే ఇక్కడ మ్యానిక్విన్స్ కూడా మొత్తం హాఫ్ సారీస్ ఇచ్చారు. మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి, పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. రిసెప్షన్స్ గానీ పార్టీ వేర్ గా చాలా బాగుంటుంది. ఓకే, ఇదే మనం గాగ్రా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఫుల్ బ్లౌజ్ కుట్టించుకున్నట్లయితే గాగ్రా అవుతుంది, హాఫ్ బ్లౌజ్ కుట్టించుకున్నట్లయితే మనకి హాఫ్ సారీ అవుతుంది. ఓకే, ఇది వెల్వెట్ వచ్చేస్తుంది. ఓ, వెల్వెట్ మెటీరియల్, హెవీ బోర్డర్, క్రష్ బోర్డర్ ఇచ్చారు. క్రష్ బోర్డర్. ఓకే, క్రష్ బార్డర్ లో కూడా మనకి ఏంటంటే సిమ్మర్ గోల్డ్ క్రష్ అన్నమాట. ఓకే, పైన బెల్ట్ పార్ట్ లో వచ్చి మొత్తం మనకి బీడ్ వర్క్ లాగా కనిపిస్తుంది, కాకపోతే ఇది మొత్తం మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. స్క్రీన్ కలర్ అండ్ మరూన్ కలర్ థ్రెడ్ వర్క్, కింద వచ్చేసి మనకి అంటే 2 లైన్స్ లాగా తీసుకున్నారు అనమాట. కింద మనకి గోల్డ్ కలర్ బోర్డర్, ఇది వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ లో ఇచ్చారు. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి బిగ్ సైజ్ లో కలీజ్ తీసుకున్నారు. టోటల్ వెల్వెట్ మెటీరియల్, స్మూత్ మెటీరియల్, చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. టోటల్ ప్లెయిన్ ఇచ్చేసారు, ఎందుకనంటే మనకి బోర్డర్స్ బాగా హెవీగా ఇచ్చారనమాట. కింద మనకి ఫ్లోర్ లెంత్ బోర్డర్స్ అంటారు కదా, మనకి ఇట్లా కింద అనినా కూడా మనకి ఇట్లా బుట్టలాగా నిలబడుతుంది ఈ బోర్డర్ వచ్చేసి. వన్ సైడ్ వచ్చేసి మనకి లీవ్స్తో లోపలంతా కూడా నక్కి అలాగే పిటాయి వర్క్తో డిజైన్ చేశారు, ఒక బోర్డర్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా మనకి జరీ బోర్డర్, ఈ జరీ బోర్డర్ మొత్తం కూడా మనకి క్రషర్ టైప్లో కనిపిస్తుంది. చాలా బిగ్ బోర్డర్, అంటే స్కర్ట్ బోర్డర్ టైప్లో తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి 2 వేరియేషన్స్ డిజైనింగ్లో చూపించారు. ఒకటి వచ్చేసి మనకి బిందీ టైప్లోని డ్రాప్ టైప్ డిజైన్ తీసుకుని దాని లోపలంతా కూడా మనకి పర్ల్ వర్క్, అలాగే కుందన్ వర్క్, బీడ్ వర్క్, థ్రెడ్ వర్క్ కూడా యూస్ చేశారు. ఇది మొత్తం కూడా మనకి ప్యాచ్ వర్క్ టైప్లో ఇచ్చారనమాట. ఇంకొకటి వచ్చేసి మనకి స్కర్ట్ ఏ కలర్ అయితే తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకు కొంచెం స్మాల్ సైజ్లో, అంటే వేరియేషన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ వస్తుంది. ఓకే, మళ్ళీ కింద పైన ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ వచ్చేస్తుంది. దీనికి ఓనియన్ బ్లౌజ్, బ్లౌజ్ సాఫ్ట్గా ఉంటుంది, బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది, లైట్ వెయిట్. తర్వాత ఇది వచ్చేసి మనకి ఇంతకుముందు నేను బెల్ట్ పార్ట్లో మీకు ఏదైతే చూపించానో 2 లైన్స్ ఇచ్చారని చెప్పేసి, క్రీమ్ అండ్ మెరూన్ కలర్, సేమ్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో సింపుల్గా ఇచ్చారు. మనం దీన్ని కూడా ఏదైనా వర్క్ చేయించి ఇంకా హెవీ చేయించుకోవచ్చు, అంటే ఓన్లీ హ్యాండ్స్ పార్ట్లో ఏదైనా ప్యాచెస్ డిజైన్ చేయించుకుంటే ఇంకా సరిపోతుంది. చాలా బాగుంటుంది. పింక్ కలర్ కాంబినేషన్, ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు. బ్లూ కలర్ స్కర్ట్, బ్లూ కలర్ బ్లౌజ్కి మనకి పింక్ కలర్తో ఓనీ ఇచ్చారనమాట. ఈ ఓనీకి 4 సైడ్స్ కూడా మనకి ఫుల్ డిజైన్ వచ్చింది. మొత్తం అంతా కూడా మనం దీనిపైన ఇంకేదైనా కూడా వర్క్ చేసుకోవచ్చు, బ్లూ కలర్తో ప్యాచెస్ డిజైన్ చేయించుకోవచ్చు, లేకపోతే కుందన్స్ని స్టిక్ చేసుకోవచ్చు. దీనికి 4 సైడ్స్ మాత్రం మనకి సేమ్ బోర్డర్ వచ్చేస్తుంది. బెల్ట్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో మనకి పైన కింద సేమ్ బోర్డర్ తీసుకున్నారు. ఈ ఓనీకి మనకి 4 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు అనమాట. దీని కాస్ట్ ఎంత ఉందండి? 6995. నెక్స్ట్ వెరైటీ అండి. నెక్స్ట్ వెరైటీ కూడా హాఫ్ శారీ అండి. ఓకే, ఇది టోటల్ బ్రైడల్ కలెక్షన్. ఇది మనకి టోటల్ స్కర్ట్ పార్ట్ చూస్తున్నాం. స్కర్ట్ పార్ట్ పైన వచ్చేసరికి బనారస్ మెటీరియల్ తో మనకి బెల్ట్ పార్ట్ లో ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మొత్తం కలీజ్ టైప్ లో కొంచెం బిగ్ సైజ్ లో కలీజ్ తీసుకున్నారు. ఇది మనకి 0 సైజ్ నెట్ వచ్చింది, సాఫ్ట్ నెట్ వచ్చింది. దీనిపైన అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ తో చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు. లోపల ఇన్నర్ పార్ట్ వచ్చేసి మనకి లోపల లైనింగ్ బనారస్ మెటీరియల్ ఇచ్చారండి. బెల్ట్ పార్ట్ లో నేను మీకు ఏదైతే చూపించానో బ్లూ కలర్ మీద లైట్ ఎల్లో కలర్, అంటే జరీ కలర్ కాంబినేషన్ తో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. కింద పార్ట్ వచ్చేసరికి మనకి మొత్తం బిగ్ సైజ్ లో బంచెస్ లాగా తీసుకున్నారు. అది కూడా మనకి రెడ్ కలర్ ప్యాచెస్ ఇచ్చారనమాట. ఈ రెడ్ కలర్ ప్యాచెస్ లోపలంతా కూడా మనకి పిటాయి వర్క్ అండ్ లోపలంతా కూడా గోల్డ్ కలర్ వర్క్ ఇచ్చారు. ఈ పిటాయి వర్క్ నార్మల్ గా మనం చూస్తే సాఫ్ట్ గా అనిపిస్తుంది, కాకపోతే ఇక్కడ తీసుకున్న పిటాయి వర్క్ వచ్చేసి మనకి కొంచెం డిజైనర్ టైప్ లో ఉంది. సో ఈ స్కర్ట్ పార్ట్కి ఏంటంటే మనకి దీంట్లో స్పెషల్ ఏంటంటే పిటాయి వర్క్ అనమాట, అంటే కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. మనకి ఈ కలీజ్ ఏదైతే ఉందో, ఎన్ని కలీజెస్ తీసుకున్నారో ఈ స్కర్ట్లో ప్రతి కలీజ్కి కూడా మనకి బిగ్ సైజ్లో బంచ్ అనేది డిజైన్ చేశారు. అలాగే కింద పార్ట్ వచ్చేసి మనకి బోర్డర్, ఇది కూడా మనకి పిటాయి వర్క్ డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చేసి దానిపైన మనకి పిటాయి వర్క్తో మొత్తం ఇట్లా రౌండ్స్ లాగా వచ్చే విధంగా తీసుకున్నారు. మళ్ళీ కింద వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ మీద పిటాయి వర్క్ ఇచ్చారు. ఇది మనకి ఈ పిటాయి వర్క్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది, ఇక్కడ మనకి డిజైనర్ పిటాయి వర్క్ వచ్చింది.
బ్లౌజ్ వచ్చేసి బనారస్ మెటీరియల్ ఇచ్చారు, లోపల ఇన్నర్ పార్ట్ ఏదైతే ఇచ్చారో సేమ్ మనకి అదే మెటీరియల్ వచ్చింది. హ్యాండ్స్ కూడా మీకు ఓకే, పైన మనం ఇంతకు ముందు స్కర్ట్ పార్ట్ లో వైలెట్ కలర్ పైన పిటాయి వర్క్, అలాగే మనకి ఆల్టర్నేట్ సిల్వర్ అండ్ జరీ గోల్డ్ జరీ లైన్స్ తో ఉన్నటువంటి ఒక బార్డర్ ఇచ్చారనమాట. సింపుల్ గా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారండి. దానిపైన మనకి గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. ఈ శారీకి వచ్చేసి హాఫ్ శారీకి మనకి 4 సైడ్స్ కూడా ఒక బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు. మిడిల్లో వచ్చేసరికి మనకి మొత్తం అంతా వైలెట్ కలర్ కాంబినేషన్ మీద పిటాయి వర్క్ ఏదైతే ఉందో పిటాయి వర్క్ ఉన్నటువంటి మెటీరియల్ డిజైన్ చేశారనమాట. అంటే ఈ హాఫ్ శారీకి వచ్చేసి మనకి 4 సైడ్స్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. దీని కాస్ట్ 2895. నెక్స్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? ఇది కొద్దిగా ట్రెడిషనల్గా అండి, డిజైనర్ పీస్. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్ కలర్ కాంబినేషన్ వచ్చింది. మొత్తం టోటల్ మనకి లెనిన్ లో బ్రాసో డిజైన్ సారీ. ఇది మొత్తం కూడా మనకి పీచ్ కలర్ అంటారు కదా, సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దీంట్లో ఫ్లవర్స్ కి అక్కడక్కడ ఫ్లవర్స్ ని వచ్చేసి మనకి ఇట్లా కుందన్సే ఇచ్చారు. కానీ ఈ కుందన్స్ మీద మనకి చెక్కుడు టైప్ లో ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇట్లా మూవ్ అవుతున్నప్పుడల్లా కూడా మంచి షైనింగ్ కనిపిస్తూ ఉంటుంది. లోపల మనకి బ్లూ కలర్ ఒక స్టోన్ ఇచ్చేసారు. టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే లెనిన్ బ్రాసో టైప్ ఆఫ్ మెటీరియల్ తోనే కంటిన్యూ చేశారు. దీంట్లో బోర్డర్స్ వచ్చేసి మనకి 2 సైడ్స్ గోట్ వర్క్ ఇచ్చారండి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో. తర్వాత 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ తో లీఫ్ వర్క్ తీసుకున్నారు. మిడిల్లో వచ్చేసరికి మనకి కాటన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. ఆ కాటన్ థ్రెడ్ వర్క్ కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది. దానిపైన మనకి చెక్కుడుతో ఇంతకు ముందు ఏదైతే మీకు కుందన్స్ చెప్పానో సేమ్ చెక్కుడు కుందన్స్ ని మనకి ఇక్కడ డిజైన్ చేశారనమాట. అలాగే సారీ హ్యాంగింగ్ పార్ట్ లో చూసినట్లయితే మనకి ఒక డిజైనర్ పీస్ ని ఇక్కడ మనకి అటాచ్ చేశారనమాట. అంటే 2 సైడ్స్ కార్నర్ అండ్ మిడిల్ లో ఇలా వచ్చింది. దీంట్లో కూడా తీసుకున్న కలర్స్ మంచి కలర్స్ తీసుకున్నారు. వైలెట్, బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో మనకి ఒక కలసం మోడల్లో బంచ్ లాగా డిజైన్ చేశారు. ఇది మనకి 3 బంచెస్ వస్తుంది. ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే వస్తుంది. మళ్ళీ కింద బోర్డర్ లో మనకి వేరియేషన్ చూపించారు. ఇక్కడ వచ్చేసరికి మనకి కింద బోర్డర్ పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇట్లా కంటిన్యూ చేస్తున్నాయి. ఇంకొక బోర్డర్ వచ్చి మొత్తం లోపల చమ్కీ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు. అటు ఇటు ఎడ్జెస్ లో మనకి వైలెట్ కలర్ చేశారు. ఇక్కడ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ లో వైలెట్ కలర్ వచ్చింది. ఇక్కడ మనకి బోర్డర్ లో వైలెట్ కలర్ ఇచ్చారనమాట. జంపింగ్ బోర్డర్ లాగా తీసుకున్నారు. మొత్తం మనకి ఇట్లాగే కింద బోర్డర్ మొత్తం కంటిన్యూ టోటల్ శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేస్తుంది. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ డిజైనర్ గా ఇచ్చారండి. ఓకే, మనకి సేమ్ బోర్డర్ వచ్చిందండి. కాకపోతే దీంట్లో హ్యాండ్స్ కి మనకి నెక్ కి కూడా మనకి డిజైన్ వచ్చింది. నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా బోర్డర్ తీసుకున్నారు. షిమ్మర్ బోర్డర్, అలాగే వైలెట్ కలర్ అటు ఇటు మనకి గోట్ వర్క్ ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి లోపల ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు కదా మనకి, అంటే స్టోన్స్ తో సేమ్ స్టోన్స్ డిజైన్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఇది బ్యాక్ నెక్ పార్ట్ చూస్తున్నాము. అలాగే హ్యాండ్స్ పార్ట్ చూసినట్లయితే మనకి సేమ్ బోర్డర్, అలాగే ఒక 3 ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ అలానే వచ్చేస్తుంది. ఓకే, లేదు అంటే మనం వైలెట్ కలర్ తో కూడా బ్లౌజ్ డిజైన్ చేయించుకుని హ్యాండ్స్ ఇది పెట్టుకున్నా కూడా ఇంకా బాగుంటుందండి. ఈ సారీ కాస్ట్ అండి 4900. నెక్స్ట్ సారీ జార్జెట్ షిఫాన్ మెటీరియల్ వచ్చేసి మనకి జార్జెట్ షిఫాన్ మెటీరియల్. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్ వచ్చేసి బనారస్ మెటీరియల్ తీసుకున్నారు, పింక్ కలర్. దానిపైన గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది. అక్కడక్కడ మనకి స్టోన్స్ కూడా ఇచ్చారు. పైన పైపింగ్ చూసినట్లయితే మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో పైపింగ్ ఇచ్చారనమాట. తర్వాత మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి, పిటాయి బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఈ పిటాయి వర్క్ బోర్డర్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ పింక్ ఇచ్చారు ఒక చోట, ఇంకొక చోట బ్లూ కలర్, అంటే జంపింగ్ టైప్లో తీసుకున్నారు. అంటే మనకి హ్యాంగింగ్ పార్ట్లో కూడా మనకి సేమ్ బోర్డరే కంటిన్యూ చేశారు. కాకపోతే హ్యాంగింగ్ పార్ట్లో కొంచెం వేరియేషన్ కోసం మనకు ఒక డిజైనర్ బోర్డర్ కూడా ఇచ్చారు. ఇది మొత్తం పిటాయి వర్క్ అండ్ నక్కీ వర్క్తో ఇచ్చారనమాట. దీంట్లో కూడా మనకి స్టోన్ వర్క్ వచ్చేసి మనకి రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో స్టోన్ వర్క్ ఇచ్చారు. ఇది ఓన్లీ హ్యాంగింగ్ పార్ట్లో మాత్రమే ఉంటుంది. అయితే పళ్ళు పార్ట్ చూసినట్లయితే పళ్ళు పార్ట్లో మనకి ఒక 5-6 బంచెస్ లాగా కొంచెం మంచి షైనింగ్ వచ్చే విధంగా పింక్ కలర్, బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకుని పర్ల్ వర్క్ అండ్ జర్దోసి వర్క్తో డిజైన్ చేశారు. మొత్తం కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది, ప్లస్ బ్రైట్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఓన్లీ పళ్ళులో మాత్రమే మనకి డిజైన్ చేశారనమాట. అలాగే టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ చిన్న చిన్న బుటీస్ డ్రాప్ టైప్లో ఓకే కుందన్స్తో ఇచ్చారు.
డ్రాప్ టైప్లో కుందన్స్తో మనకి చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి బుటీస్ కంటిన్యూ చేశారు. కాకపోతే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్తో బోర్డర్స్, అలాగే మనకి సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో బుటీస్ డిజైన్ చేసేసరికి మంచి లుక్ వస్తుంది. ప్లస్ ఏంటి మనకి బెనారస్ క్లాత్ అటాచ్ ఇచ్చారు, ఇంకా షో ఉంది, మంచి షో వచ్చింది. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ఇలా వస్తుంది, రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. రన్నింగ్ బ్లౌజ్. ఇది నెక్ పార్ట్ అండి, బ్యాక్ నెక్ పార్ట్ మొత్తం మల్టీ కలర్ కాంబినేషన్ గోట్ వర్క్, అలాగే మనకి పిటాయ్ వర్క్ అండ్ గోల్డ్ కలర్తో చిన్న బార్డర్ ఇచ్చారు. అంటే త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే చిన్న చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారో మనకి బీడ్స్తో సేమ్ వర్క్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే 2 సైడ్స్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి లైట్. ఈ శారీ కాస్ట్ 3275. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ అండి, ఫ్యాన్సీ శారీ. ఓకే, ఇది వచ్చేసి మనకి టోటల్ 2 సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి కలర్స్ వేరియేషన్ చూపించారు. మార్నింగ్ ఈవినింగ్ బోర్డర్ అంటారు కదా, సేమ్ అదే టైప్ బోర్డర్ ఇచ్చారనమాట. పైన రెడ్ కలర్ కాంబినేషన్తో జిగ్జాగ్ లాగా అంటే టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఇక్కడంతా కూడా మనకి గ్రే కలర్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు అంతా కూడా పైన మనకు ఒక వేరియేషన్ కనిపిస్తుంది, కింద వేరియేషన్ ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకి గ్రే కలర్ కొంచెం డార్క్ ఇచ్చారు. ఈ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఉందో కొంచెం లైట్ షేడ్ లో మనకి సిల్వర్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి బ్లాక్ కలర్ తో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది మనకు ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. ఎడ్జెస్ 2 సైడ్స్ ఎడ్జెస్ వచ్చేసరికి మనకి జిగ్జాగ్ లైన్స్ తీసుకున్నారు. ఇక్కడ మనకి ఏదైతే కలర్ కాంబినేషన్ యూజ్ చేశారో మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా అదే కలర్ కాంబినేషన్ ఉంటుంది. మనకి హాఫ్ అండ్ హాఫ్ అంటారు కదా, అంటే హాఫ్ అండ్ హాఫ్ అంటే మనం హాఫ్ శారీ అనుకుంటాం. కాకపోతే ఇది హాఫ్ అండ్ హాఫ్ లోని మనకి ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా ఒక కలర్ వస్తుంది, ఇంకొక హాఫ్ పార్ట్ ఇంకొక కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి బోర్డర్ రెడ్ కలర్ మీద టెంపుల్ డిజైన్ వచ్చింది. ఇక్కడంతా కూడా గ్రే కలర్ లైట్ కలర్ తో లైన్స్ తీసుకున్నారు. దానిపైన ఒక క్రీపర్ పార్ట్ కొంచెం గ్రే కలర్లోనే డార్క్ కలర్తో మనకి ఇచ్చారనమాట, ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. అలాగే ఇంకొక హాఫ్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా డార్క్ బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన మనకి సిల్వర్ థ్రెడ్ వర్క్తో మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ లీఫ్ డిజైన్ మనం పైకి కూడా కంటిన్యూ అయిపోతుంది. మొత్తం బ్లాక్ కొంచెం డార్క్ కలర్ ఇచ్చారనమాట కుషిల్ల పార్ట్లో. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి టోటల్ పైన మరూన్ కలర్, కింద వచ్చేసరికి గ్రీన్ కలర్ ప్లస్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు, కడ్డీ బోర్డర్ లాగా ఇక్కడ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి జరీ కలర్ కాంబినేషన్తో మనకి ఒక టర్నింగ్ ఇచ్చారనమాట. మొత్తం కూడా గోల్డ్ కలర్ మాత్రమే యూజ్ చేస్తారు, వేరే కలర్స్ ఎక్కడ యూజ్ చేయకుండా ఫుల్ శారీ మనకి ఇలా వస్తుంది. కానీ చాలా బాగుందండి ఈ శారీ, అంటే మొత్తం గ్రే కలర్ కాంబినేషన్, మళ్ళీ దాంట్లో ట్రెడిషనల్ కలర్స్ 2 కలర్స్ మిక్స్ చేశారు. బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్. ఓకే, డిజైన్ ఇవ్వకుండా టోటల్ మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. గ్రే కలర్ లైట్ పైన ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లాక్ మీద గ్రే కలర్ లైన్స్ ఇచ్చారు. యాజ్ ఇట్ ఈస్గా త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఏదైతే బోర్డర్స్ తీసుకున్నారో పైన రెడ్ కలర్ బోర్డర్, అలాగే కింద గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ డిజైనర్ బోర్డర్ సేమ్ వచ్చింది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2375. ఓకే మోహన్ రావు గారు, మీ గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే హాఫ్ శారీస్ ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. కదండి, పట్టు శారీస్ ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అలాగే హాఫ్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.